ఓం శాంతి. మురళీ డేట్ 25/8/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, అడుగడుగులో ఏదైతే జరుగుతుందో అంతా కళ్యాణమే కళ్యాణం. ఎవరికి కళ్యాణం? ఎవరైతే బాబాని జ్ఞాపకం చేస్తారో వారికి కళ్యాణమే జరుగుతుంది. ఇప్పుడు మనందరం తెలుసుకున్న డ్రామా అనుసారంగా ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుంది. కానీ సుఖంగా శాంతిగా ఉండే రాజధాని స్థాపన జరుగుతుంది. జరుగుతుందా లేదా సంశయమేం లేదు, తప్పకుండా జరిగే తీరుతుంది. ఈ విషయంలో ఎవ్వరూ ఏం చేయలేరు. ఇది గుర్తుంచుకొని అపార సంతోషంలో ఉండాలి. కాసేపు ఉత్సాహంగా ఉంటారు, కాసేపు చల్లగైపోతారు. ఇందులో తికమక పడకండి. సర్వ ఆత్మలకు తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి మనల్ని స్వయంగా చదివిస్తున్నారు అన్న సంతోషం ఉండాలి. ఒక సంతోషమేంటి? మన రాజధాని స్థాపన జరుగుతుంది అని. రెండవ సంతోషమేంటి? స్వయంగా భగవంతుడే మనకు చదివిస్తున్నారు అన్న సంతోషం ఉండాలి. మేము గోపి వల్లభుడి గోప గోపికలము అనేది సదా గుర్తుండాలి. ఈ స్మృతి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పటి వరకు ఆ విషయాలు ఈ విషయాలు ఏవైతే విన్నామో అంతా మర్చిపోవాలి. బాబా చెప్పింది శ్రద్ధగా చదువుకోవాలి. ఆత్మిక దృష్టి యొక్క అభ్యాసం చెయ్యాలి. ఎప్పుడూ మాయతో ఓడిపోకూడదు. బ్రాహ్మణ జీవితం అంటే ఏంటి? సేవ. మాయ నుండి జాగ్రత్తగా ఉంచుతుంది సేవ. సేవ అనేది మనల్ని యోగయుక్తంగా తయారు చేస్తుంది. కానీ కేవలం నోటి సేవే కాదు, మనం వింటున్న బాబా మాటలన్నీ స్వరూపంలో తీసుకురావాలి. తీసుకొచ్చి సేవ చెయ్యాలి. నిస్వార్థ సేవ చెయ్యాలి. త్యాగం, తపస్య స్వరూపంతో సేవ చెయ్యాలి. ఇది ఈశ్వరీయ సేవ, ఆత్మిక సేవ. నోటితో పాటు మనస్సు ద్వారా కూడా సేవ చేయండి. అంటే మన్మనాభంలో ఉండాలి. దేహాన్ని చూడకుండా నిరాకారుడైన బాబాని చూస్తే ఆకర్షణ మూర్తులుగా అవుతాము. ఎవరమ్మనందరం ఆత్మిక సేవాదారీలం. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, అడుగడుగులోనూ ఏదైతే జరుగుతుందో అది కళ్యాణకారియే. ఎవరైతే బాబా స్మృతిలో ఉంటారో వారి కళ్యాణమే డ్రామా అనుసారంగా అత్యధికంగా జరుగుతుంది. ప్రశ్న: డ్రామాలో రచింపబడి ఉన్న ఏ విషయాన్ని తెలుసుకున్న పిల్లలు అపారమైన సంతోషంలో ఉండగలుగుతారు? జవాబు: డ్రామా అనుసారంగా ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనమవుతుంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. కానీ మా రాజధాని స్థాపన జరిగి తీరుతుంది. ఈ విషయంలో ఎవరూ ఏమీ చెయ్యలేరు అని ఏ పిల్లలైతే భావిస్తారో వారిలో అపారమైన సంతోషం ఉంటుంది. స్థితి పైకి కిందకి అవుతూ ఉంటుంది. కాసేపు ఎంతో ఉత్సాహంతో ఉంటారు, కాసేపు చల్లగా అయిపోతారు.
కానీ ఇందులో ఎప్పుడూ తికమక పడకూడదు. సర్వ ఆత్మలకు తండ్రి అయిన భగవంతుడే స్వయంగా మనల్ని చదివిస్తున్నారు అన్న సంతోషంలో ఉండాలి. పాట సభలో దీపం వెలిగింది. ఓం శాంతి. మధురాతి మధురమైన పురుషార్థమనుసారంగా నెంబర్ వారీగా ఉన్న దీపంపై బలి అయ్యే చైతన్య మిడతలకు బాబా తమ ప్రియ స్మృతులను చెప్తున్నారు. వీరందరూ చైతన్యమైన మిడతలు. బాబాను జ్యోతి అని కూడా అంటారు. కానీ వారిని గురించి ఏ మాత్రం తెలియదు. జ్యోతి పెద్దగా ఉండదు, ఒక చిన్న బిందువులాగా ఉంటుంది. ఆత్మనైన నేను ఒక బిందువుని అని ఎవరి బుద్ధిలోనూ ఉండదు. ఆత్మ అయిన నాలో పాత్ర అంతా ఉంది. ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానం ఇంకా ఎవరి బుద్ధిలోనూ లేదు. బాబా పిల్లలైన మీకే వచ్చి అర్థం చేయించారు. ఆత్మ అనుభూతిని కలిగించారు. ఆత్మ అంటే ఏంటో, పరమాత్మ అంటే ఎవరో ఇంతకు ముందు మీకు కూడా తెలియదు. కావుననే దేహ అభిమానం కారణంగా పిల్లలలో మోహం కూడా ఉంది. వికారాలు కూడా ఎంతగానో ఉన్నాయి. భారతదేశం ఎంతో ఉన్నతంగా ఉండేది. అక్కడ వికారాల పేరు కూడా ఉండేది కాదు. అది నిర్వికారి భారతదేశం. ఇప్పుడు ఇది వికారి భారతదేశం. బాబా ఏ విధంగా అర్థం చేయిస్తారో అలా ఇంకెవరూ అర్థం చేయించలేరు. నేటికి 5000 సంవత్సరాల క్రితం నేను దీనిని శివాలయంగా చేశాను. నేనే శివాలయాన్ని స్థాపించాను. ఎలా స్థాపించానో ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. అడుగడుగున ఏదైతే జరుగుతుందో అది కళ్యాణమేనని మీకు తెలుసు. ఎవరైతే బాబాను బాగా స్మృతి చేస్తూ తమ కళ్యాణాన్ని కూడా చేసుకుంటారో వారి కోసం ప్రతిరోజు ఇంకా ఎక్కువ కళ్యాణకారిగానే ఉంటుంది. ఇది కళ్యాణకారి పురుషోత్తములుగా అయ్యే యుగం. బాబా మహిమ ఎంత అపారమైనది. ఇప్పుడు సత్యమైన భాగవతం జరుగుతుందని మీకు తెలుసు. ద్వాపర యుగంలో ఎప్పుడైతే భక్తి మార్గం ప్రారంభమవుతుందో అప్పుడు మీరు మొట్టమొదట వజ్రలింగాన్ని తయారు చేసి పూజిస్తారు. మేము పూజారులుగా అయినప్పుడు మందిరాలను నిర్మించామని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. వజ్రలింగాలను తయారు చేసేవారు ఇప్పుడు ఆ చిత్రాలు లభించవు. ఇప్పుడు మనుషులు వెండితో లింగాన్ని తయారు చేసి పూజిస్తారు. ఇటువంటి పూజారులకు కూడా ఎంత గౌరవం ఉందో చూడండి. శివుణ్ణి అందరూ పూజిస్తూ ఉంటారు, కానీ అవ్యభిచారి పూజ అనేది లేదు. వినాశనం కూడా తప్పకుండా వస్తుందని, దానికోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని పిల్లలైన మీకు తెలుసు. ప్రకృతి వైపరీత్యాలు కూడా డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఎవరు ఎంత తల కొట్టుకున్నా మీ రాజధాని స్థాపన జరిగి తీరవలసిందే. దీనిని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు.
కానీ మీ స్థితి పైకి కిందకి అవుతూ ఉంటుంది. ఇది చాలా ఉన్నతమైన సంపాదన. కాసేపు మీరు చాలా ఆనందంగా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. కాసేపు చల్లగా అయిపోతారు. యాత్రలో కూడా పైకి కిందకి అవుతూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా పైకి కిందకి అవుతూ ఉంటారు. ఉదయమే లెగిచి బాబాని స్మృతి చేస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. ఓహో, స్వయంగా బాబానే మనల్ని చదివిస్తున్నారు, ఇది ఎంత అద్భుతం. సర్వాత్మలకు తండ్రి అయిన భగవంతుడే స్వయంగా మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలంటారు. వారు కృష్ణుణ్ణి భగవంతుడుగా భావించరు. మొత్తం ప్రపంచంలో గీతకు మహిమ ఎంతగానో ఉంది. ఎందుకంటే అది భగవాను వాచ కదా. భగవంతుడు అని ఎవరినంటారో ఎవ్వరికీ తెలియదు. ఎవరు ఎంత పొజిషన్లో విద్వాంసులుగా పండితులుగా ఉన్నా వారికేమీ తెలియదు. భగవంతుడైన తండ్రిని మేము స్మృతి చేస్తాము అని అంటారు, కానీ అతడు ఎవరో, వచ్చి ఏం చేస్తారో అంతా మర్చిపోతారు. బాబా ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తారు. డ్రామాలో ఇవన్నీ రచింపబడి ఉన్నాయి. ఈ రావణ రాజ్యం మళ్ళీ వస్తుంది, మళ్ళీ మనం రావలసిందే. రావణుడే మిమ్మల్ని అజ్ఞానమనే ఘోర అంధకారంలో నిద్రింపచేస్తాడు. జ్ఞానాన్ని ఒక్క జ్ఞాన సాగరుడే అర్థం చేయిస్తారు. దాని ద్వారా సద్గతి లభిస్తుంది. బాబా తప్ప ఇంకా ఎవరూ సద్గతిని ఇవ్వలేరు. సర్వులకు సద్గతి దాత ఒక్కరే. బాబా వినిపించిన గీతా జ్ఞానం మళ్ళీ ప్రాయలోపమైపోయింది. జ్ఞానం పరంపరాగా కొనసాగదు. ఇతరుల ఖురాను, బైబులు మొదలైనవి పరంపరాగా వస్తాయి. అవి వినాశనం అవ్వవు. కానీ మీకు ఇప్పుడు నేను ఇస్తున్న ఈ జ్ఞానం పరంపరాగా కొనసాగేందుకు దీని శాస్త్రమేది తయారవ్వదు. ఈ విషయాలు మీరు వ్రాస్తున్నారు, మళ్ళీ అన్ని అంతం చేసేస్తారు. ఇవన్నీ ప్రాకృతికంగా తగలబడి భస్మమైపోతాయి. బాబా కల్పపూర్వం కూడా ఈ విషయాలు మీరు చెప్పారు, ఇప్పుడు కూడా మళ్ళీ తెలియచేస్తున్నారు. ఈ జ్ఞానం ఇప్పుడు మీకు లభిస్తుంది. మళ్ళీ దీని ప్రాలబ్ధం అక్కడ పొందుతారు. ఆ తర్వాత దీని అవసరం ఉండదు. భక్తి మార్గంలో శాస్త్రాలన్నీ ఉన్నాయి. మీకు బాబా గీతను చదివి వినిపించరు. బాబా రాజయోగపు శిక్షణ ఇస్తారు. దానిని మళ్ళీ భక్తి మార్గంలో శాస్త్రాలుగా తయారు చేసి అంతా తికమక చేసేస్తారు. గీతా జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు అన్నదే మీ ముఖ్యమైన విషయం. అతడి పేరునే మారుస్తారు, ఇంకా ఎవరి పేరుని మార్చలేదు. ఇది అన్నింటికన్నా ముఖ్యమైన ధర్మశాస్త్రం కదా. దేవీ దేవతా ధర్మం, ఇస్లాం ధర్మం, బౌద్ధ ధర్మం ముఖ్యమైనవి. కొందరు బౌద్ధ ధర్మం తర్వాత ఇస్లాం ధర్మం వస్తుంది అని అంటారు.
ఈ విషయాలతో గీతకు ఏ సంబంధం లేదు అని వారికి చెప్పండి. తండ్రి నుండి వారసత్వం తీసుకోవటమే మన పని. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద వృక్షం. ఇది ఒక పూల గుత్తి వలె చాలా సుందరంగా ఉంది. దీని నుండి 3 ముఖ్యమైన శాఖలు వెలువడతాయి. ఇది ఎంత బాగా వివేకంతో తయారు చెయ్యబడిన వృక్షం. తాము ఏ ధర్మానికి చెందిన వారో ఎవరైనా వెంటనే అర్థం చేసుకోగలరు. మీ ధర్మాన్ని ఎవరు స్థాపించారు? ఈ దయానంద్, అరవింద ఘోష్ మొదలైన వారందరూ మొన్ననే వెళ్ళారు. వారు కూడా యోగము మొదలైనవి నేర్పిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి అదంతా భక్తి. అందులో జ్ఞానపు నామరూపాలే లేవు. వారికి ఎంత పెద్ద పెద్ద టైటిల్స్ లభిస్తాయి. ఇవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఇవన్నీ జరిగి తీరుతాయి. ప్రారంభం నుండి ఈ చక్రం ఏ విధంగా తిరుగుతుందో, ఇది మళ్ళీ ఎలా పునరావృతమవుతుందో మీకు తెలుసు. ఇప్పటి వర్తమానం మళ్ళీ గతంగా మారి ఆ తర్వాత మళ్ళీ భవిష్యత్తుగా మారుతుంది. భూత భవిష్యత్తు వర్తమానాలు ఏదైతే గడిచిపోయిందో అదే మళ్ళీ భవిష్యత్తుగా మారుతుంది. ఈ సమయంలో మీకు జ్ఞానం లభిస్తుంది. మీరు మళ్ళీ రాజ్యాన్ని పొందుతారు. ఆ సమయంలో ఎవరి రాజ్యము ఉండదు. దీన్ని కూడా మీరు ఒక కథలా అర్థం చేయించండి. అది చాలా అందమైన కథలాగా అవుతుంది. అనగనగా 5000 సంవత్సరాల క్రితం ఈ భారతదేశం సత్యుగంగా ఉండేది. అప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు. కేవలం దేవీ దేవత రాజ్యం మాత్రమే ఉండేది. దానిని సూర్యవంశీ రాజ్యము అని అనేవారు. లక్ష్మీనారాయణల రాజ్యం 1250 సంవత్సరాలు కొనసాగింది. ఆ తర్వాత వారు తమ సోదరులైన క్షత్రియులకు రాజ్యాన్ని ఇచ్చారు. మళ్ళీ ఆ రాజ్యం కొనసాగింది. బాబా వచ్చి చదివించారు అని మీరు అర్థం చేయించవచ్చు. ఎవరైతే బాగా చదివారో వారు సూర్యవంశీయులుగా అయ్యారు. ఎవరైతే ఇందులో ఫెయిల్ అయిపోయారో వారికి క్షత్రియులు అన్న పేరొచ్చింది. అంతేకాని యుద్ధం విషయమే లేదు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయని బాబా తెలియచేశారు. మీరు వికారాలపై విజయాన్ని పొందాలి. ఎవరైతే కామంపై విజయాన్ని పొందుతారో వారే జగత్తును జయిస్తారు అని బాబా ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆ తర్వాత అర్ధకల్పం తర్వాత వామ మార్గంలో కింద పడిపోతారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. ముఖాలను దేవతల వలె తయారు చేశారు. రామరాజ్యం, రావణ రాజ్యం సగం సగం ఉంటాయి. ఈ విధంగా వారి కథలను తయారు చెయ్యాలి. ఆ తర్వాత ఏం జరిగింది?
ఆ తర్వాత ఏం జరిగింది? ఇదే సత్యనారాయణ కథ. బాబా ఒక్కరే సత్యం. వారే వచ్చి ఇప్పుడు సృష్టి ఆది మధ్య అంత జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఈ జ్ఞానాన్ని ఇంకా ఎవరూ ఇవ్వలేరు. మనుష్యులకు ఆ తండ్రి గురించి ఏమీ తెలియదు. డ్రామాలో నటించే వారికి తమ సృష్టికర్త రచయిత గురించి ఏమీ తెలియదు. మరి ఇంకా ఎవరు తెలుసుకుంటారు? డ్రామానుసారంగా ఇది మళ్ళీ జరుగుతుందని ఇప్పుడు బాబా మీకు తెలియచేశారు. బాబా వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు. ఇంకా ఎవరూ ఇక్కడికి రాలేరు. నేను పిల్లల్నే చదివిస్తాను అని బాబా అంటారు. కొత్త వారినెవరినీ ఇక్కడ కూర్చోపెట్టటానికి వీల్లేదు. ఇంద్రప్రస్థపు కథ కూడా ఉంది కదా. నీలం పరి మొదలైన దేవదూతల పేర్లు కూడా ఉన్నాయి కదా. మీలో కూడా కొందరు వజ్రంలాగా ఉన్నారు. చిత్ర ప్రదర్శని తయారవ్వాలి అని రమేష్ ఒక సలహానిచ్చాడు. అప్పుడు అందరి విచార సాగర మంతనం జరిగింది. మరతను వజ్రం లాంటి పనిని చేశాడు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క మణిలా ఉన్నారు. కొందరికి ఏమీ తెలియదు. రాజధాని స్థాపన జరుగుతుందని కూడా తెలుసు. అందులో రాజులు రాణులు అందరూ కావాలి. బ్రాహ్మణులైన మనం శ్రీమతంపై చదువుకుంటూ మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతాము. మరి ఎంత సంతోషముండాలి. ఈ మృత్యులోకం సమాప్తం అవ్వవలసిందే. నేను వెళ్ళి పసిపిల్లవాడిలా అవుతానని ఈ బాబా భావిస్తూ ఉంటారు. ఆ చిన్ననాటి విషయాలు ఇప్పుడే ఇతడి ముందుకొస్తున్నాయి. ఇతని నడవడికే మారిపోతూ ఉంటుంది. అలాగే అక్కడ కూడా ఎప్పుడైతే వృద్ధులుగా అవుతారో అప్పుడు నేను ఈ వానప్రస్థ శరీరం వదిలి చిన్న పిల్లవాడిలా అవుతాను అని వారు ముందుగానే తెలుసుకుంటారు. బాల్యం సతో ప్రధాన స్థితి. లక్ష్మీనారాయణులు యువకులు. పెళ్లి చేసుకున్న తర్వాత వారిని కిశోరవస్థ అని పిలవరు కదా. యువ అవస్థను రజోగా, వృద్ధ అవస్థను తమోగా వర్ణిస్తారు. కావుననే కృష్ణుడిపై అందరికీ ప్రేమ ఉంటుంది. వారే లక్ష్మీనారాయణులుగా అవుతారు కదా. కానీ మనుష్యులకు ఈ విషయాల గురించి తెలియదు. కృష్ణుణ్ణి ద్వాపరయుగంలోకి, లక్ష్మీనారాయణులను సత్యుగంలోకి తీసుకువెళ్లారు. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. కుమారీలు లేచి నుంచోవాలి అని బాబా అంటారు. కుమారి కన్య అదర కుమారీల మందిరాలు కూడా ఇక్కడ ఉన్నాయి కదా. ఈ దిల్వాడా మందిరాన్ని తయారు చేసిన జైనులకు ఆ పేరును ఎందుకు పెట్టారో కూడా తెలియదు. ఇవి మన ఖచ్చితమైన స్మృతి చిహ్నాలు అని. అవి జడమైనవి. ఇది చైతన్యమైనదని ఇప్పుడు మీకు తెలుసు. ఇక్కడ మనం చైతన్యంగా కూర్చున్నాం.
మనం భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాం. ఇక్కడే స్వర్గం ఉంటుంది. మూలవతనం, సూక్ష్మవతనం ఎక్కడుందో పిల్లలైన మీకు తెలుసు. మొత్తం డ్రామా అంతటి గురించి మీకు తెలుసు. ఏదైతే గతించిపోయిందో అదే మళ్ళీ భవిష్యత్తుగా అవుతుంది. మళ్ళీ అదే గతంగా మారిపోతుంది. మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారో అర్థం చేసుకోవాలి. స్వయంగా భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు. పూర్తిగా శీతలంగా అయిపోవాలి. ఆనందంలో, బాబా స్మృతిలో అన్ని లోపాలు తొలగిపోతాయి. బాబా మనకు తండ్రి. వారు మనల్ని చదివిస్తారు. తనతో పాటు తీసుకుని వెళతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మ అయిన తండ్రితో ఈ విధంగా మాట్లాడాలి. బాబా, ఇప్పుడు మాకు అన్నీ తెలిసాయి. బ్రహ్మ విష్ణువుల గురించి కూడా మాకు తెలిసింది. విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడ్డాడు అని అంటారు. విష్ణువుని క్షీరసాగరంలో చూపిస్తారు. బ్రహ్మని సూక్ష్మవతనంలో చూపిస్తారు. వాస్తవానికి అతడు ఇక్కడే ఉన్నాడు. విష్ణువు రాజ్యం చేస్తాడు. విష్ణువు నుండి బ్రహ్మ వెలువడినట్లయితే అతను కూడా రాజ్యం చెయ్యాలి కదా. విష్ణు నాభి నుండి వెలువడ్డాడంటే అతడు ఇతడికి సంతానం వంటి వారు కదా. ఈ విషయాలన్నీ బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. బ్రహ్మని 84 జన్మలు పూర్తి చేసి ఇప్పుడు మళ్ళీ విష్ణుపురికి యజమానిగా అవుతారు. ఈ విషయాలను ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోరు. కావుననే అంత ఆనందం కూడా అనుభవం అవ్వదు. మీరే గోప గోపికలు. సత్యుగంలో గోప గోపికలు ఎలా ఉంటారు? అక్కడ యువరాజులుగా, యువరాణులుగా ఉంటారు. గోప గోపికలకు గోపీ వల్లభుడు ఉన్నాడు కదా. ప్రజాపిత బ్రహ్మ అందరికీ తండ్రి. అలాగే ఆత్మలందరికీ తండ్రి నిరాకారుడైన శివుడు. వీరందరూ ముఖ వంశావళి. బీకేలైన మీరందరూ సోదరి సోదరులవుతారు. కావున మీకు పరస్పరం వికారి దృష్టి ఉండకూడదు. ఈ విషయంలోనే మాయ ఓడిస్తుంది. ఇప్పటి వరకు మీరు ఏదైతే చదివారో దానిని మర్చిపోండి. ఇప్పుడు నేను ఏదైతే వినిపిస్తున్నానో దానినే చదవండి. మెట్ల చిత్రం చాలా ఫస్ట్ క్లాస్ అయినది. మొత్తం ఆధారమంతా ఒకే విషయం పైన ఉంది. గీతా భగవంతుడు ఎవరు? కృష్ణుడిని భగవంతుడు అని అనటానికి వీల్లేదు. అతను సర్వగుణ సంపన్నుడైన దేవత. అతని పేరుని గీతలో చూపించారు. అతన్ని నల్లగా చూపించారు. లక్ష్మీనారాయణలను కూడా నల్లగా చూపిస్తారు. అలా చూపించటానికి కారణమే లేదు. రామచంద్రుణ్ణి కూడా నల్లగా చూపిస్తారు. కామచితిపై కూర్చోవటం వల్ల నల్లగా అయ్యాడు అని బాబా అంటారు. ఎవరో ఒక్కరినే ఉదాహరణగా చూపించటం జరుగుతుంది. మీరందరూ ఇప్పుడు బ్రాహ్మణులు.
మీరిప్పుడు జ్ఞాన చితిపై కూర్చుంటారు. శూద్రులు కామ చితిపై కూర్చున్నారు. విచార సాగర మంథనం చేసి అందరినీ ఎలా మేల్కొల్పాలి అని యుక్తులను తయారు చెయ్యండి. డ్రామా అనుసారంగానే అందరూ మేలుకుంటారు. డ్రామా చాలా మెల్లమెల్లగా ముందుకు వెళుతూ ఉంటుంది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, మేము గోపి వల్లభుని గోప గోపికలము అని సదా ఇదే స్మృతిలో ఉండాలి. ఈ స్మృతి ద్వారా సదా ఎంతో ఆనందాన్ని అనుభవం చేసుకుంటూ ఉండాలి. రెండో పాయింట్, ఇప్పటి వరకు ఏదైతే చదివారో దానిని బుద్ధి ద్వారా మరచి బాబా ఏదైతే వినిపిస్తున్నారో దానిని చదవాలి. మనం సోదరి సోదరులము అన్న స్మృతి ద్వారా అశుద్ధ దృష్టిని అంతం చెయ్యాలి. మాయతో ఓడిపోకూడదు. వరదానం, సేవ ద్వారా యోగయుక్త స్థితిని అనుభవం చేసుకునే ఆత్మిక సేవాదారి భవ. బ్రాహ్మణ జీవితం సేవా జీవితం. మాయ నుండి మెళకువతో ఉంచే శ్రేష్ఠ సాధనం సేవయే. సేవ యోగయుక్తంగా తయారు చేస్తుంది. కానీ కేవలం నోటి సేవనే కాదు, మీరు విన్న మధురమైన మాటల స్వరూపంగా ఈ సేవ చెయ్యాలి. నిస్వార్థ సేవ చెయ్యాలి. త్యాగము, తపస్య స్వరూపంతో సేవ చెయ్యాలి. హద్దు బలహీనత నుండి అతీతంగా నిష్కామ సేవ చెయ్యాలి. దీనినే ఈశ్వరీయ సేవ లేక ఆత్మిక సేవ అని అంటారు. నోటితో పాటు మనస్సు ద్వారా సేవ చెయ్యటమనగా మన్మనాభవ స్థితిలో స్థితి అవ్వటం. స్లోగన్, ఆకృతిని చూడకుండా నిరాకారుడైన బాబాని చూసినట్లయితే ఆకర్షణ మూర్తులుగా అయిపోతారు. అవ్యక్త ప్రేరణ పాయింట్, సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. బాప్ దాదాకు పిల్లలపై ఎంతగా ప్రేమ ఉంటుందంటే పిల్లలు ప్రతి ఒక్కరూ నాకంటే ముందు ఉండాలి అని వారు కోరుకుంటారు. ప్రపంచంలో కూడా ఎవరిపైనైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో వారిని తమ కంటే ఉన్నతంగా చేస్తారు. ఇదే ప్రేమకి గుర్తు. ఇప్పుడు నా పిల్లలలో ఎటువంటి లోపము, బలహీనతలు ఉండకూడదు. అందరూ సంపూర్ణులుగా, సంపన్నులుగా మరియు సమానులుగా అయిపోవాలి అని బాప్ దాదా అంటారు. ఈ పరమాత్మ ప్రేమయే సహజ యోగిగా తయారు చేస్తుంది. ఓం శాంతి. ఓం శాంతి. ప్రకాష్ మణి దాది గారి విశేషతలు మరియు మధురమైన అమూల్య శిక్షణలు. 25th పాయింట్, బ్రహ్మబాబా సమానంగా నిరంకారిగా మరియు నిర్మాణ చిత్తంగా ఉండాలి. బ్రహ్మబాబా సమానంగా నిరంకారి మరియు నిర్మాణ చిత్తం.
నా బాబా ఎంత నిరంకారి. పిల్లలతో బాబా నేను మీ ఆజ్ఞాకారి సేవకుణ్ణి అని అంటారు. అలా నన్ను నేను చూసుకుంటాను. నేను ఎంతవరకు నిరంకారి మరియు నిర్మాణ చిత్తంగా అయ్యాను. ఇప్పుడైతే ఉన్నతోన్నతమైన అథారిటీ అంటున్నారు నేను మీ సేవకుణ్ణి అని, అంటే మనం ఇంకా ఎంత నిరంకారిగా ఉండాలి. ఎప్పుడైతే స్వయాన్ని సేవకులం అనుకుంటామో అప్పుడు నిరంకారి స్థితి స్వతహాగా వస్తుంది. స్వయాన్ని నిమిత్తం అనుకున్నప్పుడు చేస్తూ మరియు చేపించే మరియు చేయించే తండ్రి స్వతహాగా గుర్తొస్తారు. ఎప్పుడైతే మనం సేవాధారిని అంటున్నామంటే సేవాధారి ప్రతి ఆజ్ఞను పాలన చేసే నిజాయితీ పరుడు. ఓం శాంతి. ఈరోజు యొక్క హోంవర్క్ నమ్రతా స్వరూప స్థితి యొక్క విశేషమైన అభ్యాసం ఇప్పుడు మనం చేద్దాం. August 25, 2025 ఈ రోజు యొక్క హోంవర్క్ హాజీ యొక్క పాటను ఎల్లప్పుడూ స్మృతిలో పెట్టుకునే ఆజ్ఞాకారి ఆత్మను నేను. బ్రహ్మ బాబా సమానంగా దేహి అభిమానిగా అయి నిరహంకారి స్థితి యొక్క అభ్యాసం ద్వారా ఎల్లప్పుడూ నిష్కామంగా ఉండే ఆత్మను నేను. దాది ప్రకాష్ మణిజీ సమానంగా సదా హృదయ సింహాసనాధికారి నుండి భవిష్య విశ్వరాజ్య సింహాసనాధికారి స్థితిని అనుభవం చేసుకుంటున్నాను. ఓం శాంతి.